వద్దమ్మా, ఇంకా నన్ను నమ్మించాలని ప్రయత్నం చేయకు. నీ స్థానంలో ఇంకెవరైనా ఉంటే నరికి పోగులేసేవాడిని. ఇంక నేను ఇక్కడ ఉండటంలో అర్థం లేదు. అలాంటి సందర్భం ఒకే ఒక్కసారి వస్తుంది. సిటీలో చదువుకుంటున్న మా చెల్లెల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు. మీరుగాక మీ అన్నయ్య గారికి మరో చెల్లుందా? అన్నయ్య వస్తున్నాడంటే నీ ఫోన్ వస్తుంది. అదే నా ధైర్యం. నిన్ను డాక్టర్ని చేయాలన్నది అన్నయ్య కోరిక. నువ్వెందుకే ఇలా చేస్తావు? డాక్టర్ నువ్వున్నావు కదా, మళ్ళీ నేనెందుకక్కా? చూసావా సింహ, నా చెల్లెలు చదివి చదివి అలసిపోయి ఎలా నిద్రపోతుందో. అవునన్నా, ఈనాడు పేపర్ పూర్తిగా చదివితేనే అలసిపోతాం. అలాంటిది చెల్లెలన్ని పుస్తకాలు చదివిందంటే అలసిపోదా మరి? నా చెల్లెల్ని ఆ డాక్టర్ కోటులో చూస్తుంటే డాక్టర్ని చూస్తున్నట్లే ఉంది. మీరా? రండి రండి. బాగున్నారా? ప్రయాణం బాగా జరిగిందా? బానే జరిగిందమ్మా. అబ్బా, ఏమైందమ్మా? కొట్టింది. సారీ, కుట్టింది చీమ. అర్చనా, అర్చనా. చిచి, ఇలా నిద్రపోయానేంటి? ఇలా నిద్రపోతే నన్ను డాక్టర్గా చూడాలన్న మా అన్నయ్య కల తీరేదెలా? అమ్మా అర్చన, భ్రమ. ఇలా అనుకున్నానో లేదో, అలా మా అన్నయ్య పిలిచినట్టు వచ్చినట్టు కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. భ్రమ కాదమ్మా, మీ అన్నయ్యే వచ్చాడు. అన్నయ్య, నేను చూస్తుంది నిజమేనా? అన్నయ్య, ఎంతసేపు అయింది వచ్చి? నువ్వు చదివి చదివి అలసిపోయి పుస్తకాల మీద పడి నిద్రపోతున్నప్పుడు వచ్చావమ్మా. అవునన్నయ్య, ఈ బుక్స్ అన్ని చదవాలి. 10 నిమిషాలు వేస్ట్ అయినా వేస్టే కదా. మా అన్నయ్య అంబిషన్ ప్రతి క్షణం నాకు గుర్తుకు రావాలని ఇదిగో ఈ డాక్టర్ కోట్ వేసుకొని చదువుకుంటున్నాను. నాకు తెలుసమ్మా, నువ్వు బాగా చదువుతూ ఇలాగే చదివి నువ్వు మంచి డాక్టర్వి కావాలి. మన ఊర్లో డాక్టర్లు అని చెప్పుకునే వాళ్ళందరికన్నా గొప్ప డాక్టర్ అవ్వాలి. అందుకే అన్నయ్య ఇలా రాత్రి పగలు కష్టపడుతున్నాను కదే. అవునండి, మేమన్నా కాలేజీ మానేస్తామేమో కానీ అర్చన అస్సలు మానేయదు. కాలేజీ చదువు ఈ రెండు తప్ప తిండి నిద్ర అంటే ఏమిటి అంటుంది. అసలు మీ చెల్లెల్ని మా ప్రిన్సిపల్ కలుసుకొని రోజు ఉండదు. అంతే కదా, అంత బాగా చదువుతుంటే ఆ కాలేజ్కే కదా పేరు. కాలేజ్కేంటనా, మన ఊరికే ఎంత పెద్ద పేరు. నువ్వు ఇలాగే చదువమ్మా. మన ఊర్లో పెద్ద హాస్పిటల్ కట్టి నీ చేత దాన్ని ఓపెన్ చేయిస్తాను. దాంతోపాటు పక్కన పెద్ద శ్మశానం కూడా కట్టించండి. సింహ, అవందుకో.
ఇవిగో అమ్మా, అమ్మ నీకోసం ఇవన్నీ చేసి పంపించింది. ఏవండి పాపం అది చదువుకోవాలి, ఇటు ఇవ్వండి. అన్నీ మీరే తింటే ఎలా? మా చెల్లెమ్మకు కూడా ఉంచండి. చదువులో పడి ఇవన్నీ ఎక్కడ తింటుందిలే. ఈ బూటకి నాకు ఇవి చాలు. పర్వాలేదు సింహ, తినీలే. త్వరగా రెడీ అవమ్మా, మనం అలా బయటికెళ్ళి చూద్దాం. సరే అన్నయ్య. పదండి రెడీ అవుదాం. మీరెక్కడికి? బయటికి వెళ్దాం అంటున్నారు కదా, మీ అన్నయ్యతో అలా బయటికి సరదాగా తిరిగేసొద్దాం. పగులుద్ది. అందరెందుకులే అమ్మా, మా చెల్లెలతో కలిసి భోంచేసి అలా బయటికెళ్ళి తిరిగేసి అయ్యో వస్తాం. అన్నయ్య, చదువుకోవాలి కదా. ఏం పర్వాలేదులేమ్మా, వెంటనే వచ్చేస్తాంగా. నువ్వెళ్ళి రెడీ అవ్వు. నీతో కలిసి భోంచేసి ఎన్ని రోజులైందమ్మా, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. సరే అన్నయ్య. వెళ్ళు. మీ షర్ట్ చాలా బాగుంది. థ్యాంక్స్ అమ్మా. మీరు హీరోలా ఉంటారు. అదేం లేదులేమ్మా. కల్పన, ఏంటే? ఒకసారి రా. వస్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తాను. సరే. ఏవండే మళ్ళీ ఇలాంటివి ఎప్పుడు తీసుకొస్తారు? గజలక్ష్మి, ఇలా రా. మీ చెల్లెల్నేనా? మమ్మల్ని కూడా భోజనానికి తీసుకెళ్ళరా? నమ్రత, ఏంటి? రైట్. అబ్బా వస్తున్నానే. మీతో కలిసి భోంచేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అమృత, ఇట్రా. ఏంటి మా అన్నయ్యకి సైట్ వేస్తున్నావా? అందంగా ఉన్నాడు కదా, అందుకే అడ్వాన్స్ అయ్యాను. మా అన్నయ్య అందంగానే ఉంటాడు, నువ్వు లేవుగా. మా అన్నయ్య పక్కన నిలబడాలంటే మీలాంటి వాళ్ళు కాదే, సినిమా హీరోయిన్లా ఉండాలి. మళ్ళీ మా అన్నయ్య వైపు గాని చూశారో కప్పలు కోసే కత్తితో మీ గొంతులు కోసేస్తాను, జాగ్రత్త. అన్నయ్య వెళ్దామా? వెళ్దామమ్మా, ఒక్క నిమిషం. సింహ, నీకోసం మీ అన్నయ్య ఏం తెచ్చాడో చూడు. వావ్, సూపర్ అన్నయ్య. క్యాప్ మీద నీ గది నెంబర్ కూడా ఉంది చూడు. అవునన్నయ్య, మంచి పని చేసావు. ఇలాంటి కలర్ క్యాప్ ఇంకొకరి దగ్గర ఉన్నా ఈ నంబర్ని బట్టి ఇది మా అన్నయ్య నాకిచ్చిన క్యాప్ అని ఈజీగా కనిపెట్టొచ్చు. సరే పదమ్మా. కొంచెం మెల్లగా వెళ్ళమ్మా. ఇక్కడ ఇలాగే వెళ్ళాలన్నయ్య, పద్ధతిగా వెళ్తే మనల్ని గుర్తిస్తారు. ఒకరి గురించి మన పద్ధతి మార్చుకుంటే ఎలా? ఏం కాదులే, స్లోగా వెళ్ళు. ఏం కాదులే అన్నయ్య, నువ్వు ప్రశాంతంగా కూర్చో. అన్నా, చెల్లెమ్మ డ్రైవింగ్ చూస్తుంటే ఈ రోజు ఎవడికో మూడినట్టే అనిపిస్తుంది.
ఓం త్రయంబకమే జామహే సుగంధిం పుష్టివర్ధనముర్వాహకమే బంధనాత్మృత్యోర్మక్షేమామృత. చెప్పు బాబు. ఇంటర్వ్యూకి వెళ్తున్నానండి. అందులో నేను సక్సెస్ అయ్యి ఆ జాబ్ నాకు రావాలని అర్చన చేయించండి. అలాగే బాబు. పేరు చెప్పు. పూజారి. పూజారినే బాబు. నీ పేరు చెప్పు. పూజారే అండి. అవునయ్యా, నేను పూజారిని. నీ పేరు చెప్పవయ్యా. నా పేరే పూజారండి. ఏమిటి, నీ పేరే పూజారా? అంటే పూర్తి పేరు పూరి జగన్నాథ రిమ్ముల. ముద్దుగా అందరూ పూజారి అంటారండి. భలేవాడివయ్యా, పేరుని మార్చేసి ముద్దుగా పూజారి అని పిలిపించుకుంటున్నావా? ఆ పేరు అన్ని చోట్ల చెప్పమాకు. నిజంగానే పూజారి అనుకుని పూజలకి పునస్కారాలకి మిమ్మల్ని లాక్కెళ్ళిపోతారు. హారతి తీసుకోనాయనా. అనుకున్నంత పని చేసావు కదమ్మా. హలో ఏమండి? హలో ఏమండి? హలో ఏమండి? హలో లేవండి. హలో. ఏమైందన్నయ్య? స్పృహ తప్పిపోయాడమ్మా. తలకు గాయమైంది. దెబ్బ బలంగానే తగిలినట్లుంది. ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. ఏమైంది? దారిలో కారు కడ్డం పడి స్పృహ తప్పిపోయాడు. త్వరగా డాక్టర్ రమ్మని చెప్పండి. డాక్టర్ గారు ఇంతకు ముందే ఎమర్జెన్సీ కేసు ఒకటి ఉంటే బయటికి వెళ్ళారు సార్. రావడానికి ఎంత టైం పడుతుంది? 2-3 గంటలు పట్టింది సార్. అప్పటిదాకా ఇతని పరిస్థితి ఏంటి? దగ్గరలో వేరే హాస్పిటల్ ఏదైనా ఉందా? ఏం లేదు సార్. కనీసం డ్యూటీ డాక్టర్ కూడా లేరా? లేదు మేడం. ఇంత హాస్పిటల్ పెట్టుకొని ఒక్క డాక్టర్ కూడా లేకపోతే మీ హాస్పిటల్కి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది. సారీ మేడం, ఇలాంటి రోజు వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు ఎలా అన్నయ్య? అతని పరిస్థితి చూస్తుంటే నాకు భయంగా ఉంది. అవును, డాక్టర్ లేడని నువ్వు టెన్షన్ పడతావేంటమ్మా? ట్రీట్మెంట్ నువ్వు చేయొచ్చు కదా. అన్న చెప్పింది నిజమేగా, చెయ్యమ్మా. ఇదిగో కాంపౌండరు, మీ డాక్టర్ రావాల్సిన అవసరం లేదు. మా చెల్లెమ్మే ట్రీట్మెంట్ చేస్తుంది. మా హాస్పిటల్కి వచ్చి మీరు ట్రీట్మెంట్ చేయడం ఏంటి సార్? తేడా వస్తే మా హాస్పిటల్ మూతపడిపోయింది. మా చెల్లెల గురించి ఏమనుకుంటున్నావు? వెళ్ళి ట్రీట్మెంట్కి ఏర్పాటు చేయి. అలాగే సార్. సిస్టర్ పద. అన్నయ్య, నేను ట్రీట్మెంట్ చేయడం అంటే ఇంకా నా మెడిసిన్ పూర్తి అవ్వలేదు కదా. ఇన్ని రోజుల నుంచి చదువుతున్నావు కదమ్మా, ఈ చిన్న వైద్యం చేయలేవా? చేయలేవా అంటే చెయ్యొచ్చు, కానీ ఫస్ట్ టైం కదా. ప్రతి ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుందమ్మా. మీరు వచ్చినప్పుడు కోట్ వేసుకొని సెటస్కోప్ మెడలో వేసుకోవడం తప్ప ఒక్క రోజు కూడా కాలేజ్కి వెళ్ళలేదు. నేను అలా ట్రీట్మెంట్ చేయాలి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వెళ్ళి ధైర్యంగా ట్రీట్మెంట్ చేయమ్మా. నీ మొదటి పేషెంట్ నీ చేత్తో వైద్యం చేయగానే లేచి కూర్చుంటాడు. లేచి కూర్చోవడం కాదు, ఈ భూమి మీద లేకుండా పోతాడు. వెళ్ళమ్మా, ఆలస్యమైతే ఇంకా ప్రమాదం. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్తున్నానన్నయ్య. పదసింహం, చెల్లమ్మ ఎలా ట్రీట్మెంట్ చేస్తుందో చూద్దాం.
నర్స్ అన్నయ్య, మీరు ఇక్కడ ఉంటే నాకు కొంచెం టెన్షన్గా ఉంది. మీరు కాసేపు బయట ఉండండి. అలాగే అమ్మా, పద. మేడం, మందులను తీసుకురమ్మంటారా? ఓం, అదొకటి ఉంది కదా. మేడం, ఈ మందులాలు ఇవ్వండి. మేకప్ సామాన్లా ఉన్నాయి. ఏం రాయాలో నాకు తెలుసు, వెళ్ళి తీసుకురా. ఇవి మెడికల్ షాప్ లో దొరకవండి, ఫ్యాన్సీ షాప్ లో దొరుకుతాయి. ఎక్కడ దొరికితే అక్కడ తీసుకురా, వెళ్ళు. అలాగే మేడం. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలి. మేడం, వాటర్తో కాదు, స్పిరిట్తో క్లీన్ చేయాలి. ఆఫ్టర్ ఆల్ నర్స్వి, నేను డాక్టర్ని. నీ పనేదో నువ్వు చూసుకో. డాక్టర్, మెడిసిన్స్. హే, గుడ్. ట్రీట్మెంట్ అయిపోయింది, లోపలికి రండి. ఏంటి, నా చెల్లెలి ట్రీట్మెంట్ చూసి షాక్ అయ్యావా? ఇన్ని రోజులు మీ డాక్టర్ దగ్గర ఎందుకు పనిచేశానా అని బాధపడుతూ ఏడుస్తున్నట్టున్నావు. నేను ట్రీట్మెంట్ చేశాను కదా, అరగంటలో లేచి కూర్చుంటాడు. లేచాక అతనికి డబ్బులు ఇవ్వు. అన్నయ్య, ఇదిగో, ఇది ట్రీట్మెంట్ చేసినందుకు. చూసావా, మా చెల్లెలు ట్రీట్మెంట్ చేసి మీకు ఫీజు కూడా కడుతోంది. నా నంబర్ నోట్ చేసుకో. ఎందుకమ్మా? అతను లేస్తే ఆ నమ్మకం కూడా ఉందమ్మా. అందుకే ఫోన్ నంబర్ ఇస్తున్నాను. లేస్తే నాకు ఫోన్ చేయకు, లేవలేదంటే ఫోన్ చేయి. అయితే ఖచ్చితంగా నెంబర్ ఇవ్వండి అమ్మా, నోట్ చేసుకుంటాను. నోట్ చేసుకో. చెప్పండి అమ్మా, నెంబర్ చెప్పండి. 9959131797. ఓకేనమ్మా. పదమ్మా.
చాలమ్మా. నిన్ను డాక్టర్గా చూడాలనుకున్న నా కల నీ కోర్సు పూర్తవకముందే తీరిపోయింది. నేను డ్రైవ్ చేస్తానమ్మా.